స్థాయికి నువ్వు ఎదగాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఆలోచన చేయి. అది ఆలోచన చేయాలనే. దానికోసం మనం కొట్లాట చేయాలిగా. ఏబిసిడి వర్గీకరణ జరగకపోతే నేను చెప్తున్నా కదా, భూమి ఆకాశాన్ని ఒకటి చేస్తాం చెప్తున్నా. భూమి దద్దరిల్లేటట్టు చేస్తాం. ఇది ఎవడబ్బా సొత్తు కాదు. ఎంతో మంది మహానుభావులు, అంబేద్కర్ లాంటి మహానుభావులు ఆశీర్వదించినటువంటి ఫలం. ఇది అందరు తినాల్సినటువంటి అవసరం ఉంది, అందరికి చెందాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కడో తింటే ఇక మరి మనం ఎందుకు ఇతర కులాలను తిట్టాలే? ఏ ఒక్కడో తింటే ఇతర కులాలను తిట్టాల్సిన అవసరం మనకేమొచ్చింది? 80 లక్షల మంది జనం ఉన్నారనేటువంటిది మన వాళ్ళు చెప్తా ఉన్నారు. సోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. రాజులం కావాలి, అధికారులం కావాలి. అడుక్క తింటే కడుపు నిండదురా నాయన. మనం మనది అనుకున్నప్పుడే మనం బతకగలుగుతాం తప్ప మరొకటి కాదు. ఇది గమనించవలసిన అవసరం మన జాతికి ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మన అడ్వకేట్లు పాపం, మన అడ్వకేట్లు ఏదైనా పోస్ట్ కావాలంటే తిరిగి 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 పాపం కాళ్ళు అరిగిపోతున్నాయి వాళ్ళకి. ఇవాళ మన వాళ్ళకి ఒక జడ్జి కావాలంటే కాలేకపోతున్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే కాలేకపోతున్నారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలంటే కాలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే మన వాళ్ళలో చైతన్యం లేకపోవటం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తమ్ముళ్ళారా, ఈ రాజ్యాధికారాన్ని రాబట్టడానికి రాబోయే కాలంలో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని నా ఆలోచన. దీనికోసం రాబోయే కాలంలో అందరం కష్టపడి పనిచేయాలి. ఒక్క ఓటును మార్చుకోగలిగితే, ఒక ఓటును కనుక మనం వేయగలిగిన పద్ధతిలో వేయగలిగితే, మా జాతికి అన్యాయం జరిగింది, నేను ఓడిస్తామని ఓడించినాడే మన గౌరవం పెరుగుతుంది, మన జాతి గౌరవం పెరుగుతుంది. నేను 6 సార్లు గెలిచిన బిడ్డ, నేను 6 సార్లు గెలిచా. నేను ఎవడు అడ్డం వచ్చినా ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన ఏకైక వ్యక్తి మోత్కుపల్లి నరసింహులు. పెద్ద పెద్ద మొనగాళ్ళు అడ్డం తిరిగినా కూడా నేను గెలవగలిగాను. వాస్తవంగా చెప్పాలంటే ఆనాడు ఇంత చైతన్యం లేదు, ఆనాడు చదువుకున్నోళ్ళు లేరు. కానీ ఈనాడు చదువు ఉన్నది. మన జాతిలో ప్రతి వ్యక్తి వల్ల 10th క్లాస్ మినిమం చదువుకొని ఉన్నాడు ఊళ్ళల్లా. అటువంటి పరిస్థితుల్లో ఎందుకు మార్పు రాలేకపోతుందనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 70 సంవత్సరాలు వచ్చి నాకు, మా పాపయ్య 30 సంవత్సరాల నుంచి నా తమ్ముడు మందకృష్ణ మాదిగా, అదేవిధంగా ఎంతో మంది తమ్ముళ్ళు కష్టపడ్డారు, జైలుకు పోయారు, చచ్చిపోయారు, కళ్ళకు నీళ్ళొచ్చి ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను మందకృష్ణ మాదిగని తీసుకుపోయి జైల్లో పెడితే ఒక్క నా కొడుకు కూడా మాట్లాడలే. మోత్కుపల్లి నరసింహులు బహిరంగంగా బయటకు వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర నా జాతి బిడ్డ, మా నాయకుడు మందకృష్ణని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారంటే మాదిగ జాతిని మొత్తం కూడా జైల్లో పెట్టినట్లు లెక్క అని చెప్పి ఆనాడు నేను చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. సోదరులారా, ఇవాళ కావాల్సింది మనమంతా ఐకమత్యం కావాలి. ఈ ఐకమత్యమే రాబోయే కాలంలో మన జాతికి మేలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకే ఇవాళ అందరిని పిలుస్తా ఉన్నా. నేను ఇంతకు ముందు మన వంగపల్లి శ్రీను కూడా పిలిచా, నేను కృష్ణతో నేను మాట్లాడిచ్చా, నేను పాపయ్యతో కూడా మాట్లాడా. కృష్ణ అందరం కూడా ఏ సంఘమైనా సరే అన్ని సంఘాలు ఒక్క తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. అందరం ఒక్కటై పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో భేదాభిప్రాయాలు అవసరం లేదు. ఎంఆర్పిఎస్ పుట్టినప్పటి నుంచి పనిచేసిన తమ్ముడు, అంతేకాదు త్యాగాలు చేసినటువంటి నా తమ్ముడు పాపయ్య ఒక మంచి మాట మనిషి, మాట నిలబెట్టుకునే మనిషి, మాట నిలబెట్టుకునే మనిషి. నాలాగనే కోపం ఉన్నా ప్రేమించగలిగిన గుణమున్న తమ్ముడు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. తమ్ముడు రేపు 7వ తారీఖు జరిగేటువంటి మీటింగు అది మామూలు మీటింగ్ కాదు, ఒక చరిత్రాత్మకమైన మీటింగ్, కానీ విని ఎరగని మీటింగ్. మాదిగ జాతి అనుకునే ప్రతి వాడు, మాదిగ కులంలో పుట్టిన ప్రతి వ్యక్తి డప్పు తీసుకొని హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉంది. మొత్తం హైదరాబాద్ అంతా నిండిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడు కూడా ఇటువంటి మీటింగ్ పెట్టలేదనే పద్ధతిలో మాదిగ జాతి ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా నేను పిలిపిస్తా ఉన్నా. మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాదిగలు సైతం తెలంగాణ కదిలి రావాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మాదిగ కులం అనేది ఒక్క చోట లేదు, ఇటు తెలంగాణ పోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా తమ్ముడు చేసేటువంటి కార్యక్రమాన్ని నేను అభినందిస్తా ఉన్నా.
ఎప్పుడైనా నేను ఒక మాట చెప్తే నా మాటను కాదన్నటువంటి పరిస్థితి ఏనాడూ లేదు పాపయ్య దగ్గర. ఇది మంచి పద్ధతి కాదంటే అన్న నువ్వు చెప్పినట్టు వింటామనే మాట తప్ప మరొకటి కాదు. కాబట్టి తమ్ముడు పిలిస్తే వెంటనే నేను పరిగెత్తుకొని వచ్చా. సోదరులారా, ఏది ఏమైనా ఇక్కడికి వచ్చిన మీరు ఉండదు కాక ఉండదు, ఇది గమనించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డికి కావాల్సిన శక్తి మేము ఇస్తాం. రేవంత్ రెడ్డి కావాల్సిన శక్తి మేము ఇస్తాం. ఇది అమలు చేయమని మాత్రమే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక యువకుడిగా నీకు మంచి భవిష్యత్తు ఉన్నది, మంచికో చెడుకో బ్రహ్మాండమైన ప్రకటన చేశావు, ఇది అమలు చేయి ధైర్యంగా. పైన ఎవడో ఉన్నాడు, ఇంకెవడో అడ్డుకుంటున్నాడు. ఎవడు అడ్డుకుంటున్నాయా? వాడి పేరు చెప్పు, వాడి సంగతి చెప్తాం. ఇవాళ కావాల్సిన పరిస్థితి. కాబట్టి ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మోత్కుపల్లి నరసింహులు ఈ రాష్ట్రంలో ఎవడు కాదన్నా 6 సార్లు గెలిచిన వ్యక్తిని నేను. ఎవడు కాదన్నా సరే ఇవాళ కూడా చెప్తున్నా, నేను ఏ పరిస్థితుల్లో కూడా 70 ఏళ్ళు వచ్చినాయి, నేను ఉన్నా ఒకటే, ఊసిపోయినా ఒకటే, వదిలిపెట్టేది లేదు. ఏ పరిస్థితిలో కూడా ఇది అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని అమలు చేయాలని మాత్రమే ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆ జడ్జిలకు కూడా మరొకసారి చప్పట్ల ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే రకంగా పాపయ్యను కూడా అన్ని జిల్లాలు తిరగమంటున్నా నేను. అంతటి తిరగండి మీరు, అంతటి తిరిగి అందరూ చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం అందరం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. మందకృష్ణ మాదిగా 30 ఏళ్లుగా చేస్తున్నటువంటి కృషి ఫలించింది, నాకు తృప్తినిచ్చింది. ఒక విషయాన్ని గమనించండి, ఒక్క మనిషి కూడా లేని కాలంలో నేనున్నానని ముందుకొచ్చినటువంటి నేను బతికుండగా ఇది సాధ్యమవుతుందా కాదని అనుకున్నటువంటి నేను ఇవాళ సాధ్యమవుతుందా అనేటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఇవాళ సంతోషంగా ఉందని కూడా ఈ మధురమైన మద్దతు నేను బతికినంత కాలం ఉంటుంది. మందకృష్ణ తమ్ముడికి, అదేవిధంగా మందకృష్ణ తమ్ముడికి నిజంగా చెప్పాలంటే ఆ తమ్ముడు చేస్తున్నటువంటి పోరాటాన్ని అందరం కూడా ఆశీర్వదించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, పాపయ్య గారు మంచి మీటింగ్ పెట్టాడు. ఇవాళ కృష్ణమార్గను కూడా కలిశాడు. నేనే చెప్పాను కలవమని. అదే రకంగా ఇవాళ ఈ మీటింగ్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయాన్ని మరి ఈనాడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే. అన్నగారు ఆయన జీవితంలో అనేక హాటుపోట్లను ఎదుర్కొని, ఆ రోజుల్లో వాస్తవానికి ఇంతకుముందుకు దర్వేలనే చెప్పినట్టుగా ఇప్పుడంటే మాదిగోళ్ళు అంటే అందరు అక్కడక్కడ మేమున్నామని వస్తున్నారు. కానీ ఆ రోజుల్లో మాదిగోళ్ళు అనేటోళ్ళు చెప్పుకోవాలంటే కూడా భయపడ్డటువంటి రోజుల్లో ఒక బలమైనటువంటి మాదిగ కమ్యూనిటీలో పుట్టి, ఆ బలమైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఒక బలమైన నాయకుడు